హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో పండు మిర్చి పచ్చడి. ఈ పచ్చడిని ఎన్నో రకాలుగా పెట్టవచ్చు. పాతకాలంలోనైతే ఈ టమాటాలను ఒక 3-4 రోజుల వరకు ఎండబెట్టేసుకొని పెట్టేవారు. కానీ ఆ పచ్చడి కూడా చాలా రుచిగా ఉండేది. అదే ప్రాసెస్లో మీకు ఈ పచ్చడిని ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను. చాలా త్వరగా కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకొని ఒక 1/2 kg వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడకు నాటు టమాటాలను నాటు పండు మిర్చి వాడితేనే టేస్ట్ అనేది ఉంటుంది. హైబ్రిడ్ వాడితే అంత టేస్టీగా ఉండదు. ఈ టమాటాలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అనేది చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు అనేది వేసుకోండి. వేసుకొని మూత అనేది పెట్టేసుకోకండి. మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆవిరికి ఉడుకుతుంది, కానీ ఆ పైన ఆవిరి అనేది వాటర్ లాగా పడుతుంది కదా, ఆ వాటర్ అనేది ఉండి మనకు పచ్చడి పాడవుతుంది. కాబట్టి మూత పెట్టకనే ఫ్రై అనేది చేసుకోండి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి. తర్వాత ఒక 1/2 kg వరకు పండు మిర్చి తీసుకోండి. పండు మిర్చి తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసుకోండి. ఎందుకంటే మనకు వాటర్ అనేది ఎక్కడ తగలకూడదు. పచ్చడి అనేది వాటర్ తగిలితే పాడవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి వాటర్ లేకుండా తుడుచుకొని తొడిమలు అనేది తీసేసుకోండి. ఈ విధంగా తొడిమలు అనేది తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని అందులో వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గింజ తీసేసుకొని చింతపండు వేసుకొని మన టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టమాటాలను కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఒకవేళ మనకు సాల్ట్ అనేది సరిపోకుంటే కొద్దిగా వేసుకొని పోపు అనేది వేసుకోండి. కడాయిలో ఆయిల్ అనేది పోసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని పోపు అనేది పెట్టేసుకోవాలి. మనము ఎక్కువ పచ్చడిలో పెట్టేసుకున్నప్పుడు మనకు గాజు సీసాలో పెట్టేసుకొని మనకు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు కొద్దిగా తీసుకొని పచ్చడి అనేది తాలింపు అనేది పెట్టేసుకోండి. టమాటాలకు మిర్చికి వాటర్ అనేది తగులకుండా ఉంటే ఈ పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ అనేది ఉంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి అన్నంలో తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటా రెడ్ చిల్లీ పచ్చడి రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.